టేస్టీ మురుకులు చాలా క్రిస్పీగా ఎలా. హాయ్ అండి, నేను మా ఇంట్లో చేసుకునే మురుకులండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నది. వీటిని ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దామా. మరి బియ్య పిండి అండి అది. ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకున్నాను. ఇది పుట్నాలండి, అది కూడా అదే కప్పుతోటి తీసుకుని పొడి చేసుకొని వేసుకున్నానండి. దాంట్లో మొత్తం దాన్ని అట్లా ఆ విధంగా కలిపేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారము ఎంత కావాలో ఆ విధంగా మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. వేసేసుకొని కొంచెము వాము నలిపేసి వేసేసుకుంటే ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు వేసేసిన తర్వాత మొత్తం మంచిగా కలిపేసి ఆ విధంగా అన్నీ కలుసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకొని మామూలుగా మనము మురుకుల పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా తయారైన పిండిని అలా ఆ విధంగా కలిపిన పిండిని ఒక ఉండలాగా ఉండ తీసుకొని ఇప్పుడు ఇలాంటి దాంట్లో సన్న హోల్స్ ఉన్నది పెట్టుకున్నానండి. దానికి కొంచెం నూనె రాసేసి ఇప్పుడు ముద్ద చేసి పెట్టుకున్నటువంటి పిండిని పెట్టేసుకుంటున్నానండి. గిన్నె పెట్టేసాను, నూనె వేసేసాను. అది వేడి అయినాక మనము తయారు చేసి పెట్టుకున్నటువంటిది మురుకులుగా చుడదాం. దాంట్లో నూనె కాగిందండి. ఇప్పుడు అది రెడీగా పెట్టుకున్నటువంటి పిండిని ఆ విధంగా మురుకులు కొట్టినట్టు చక్కగా దాంట్లో వేసేసానండి. ఇప్పుడు ఇది టర్న్ చేసుకోవద్దు, కొంచెంసేపు అయినాక టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా వన్ సైడ్ కాలింది, దీన్ని టర్న్ చేసుకున్నాను. రెండోసారి కూడా టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా 2 సైడ్లు కాలిందండి. ఇప్పుడు దీన్ని నేను తీసేస్తున్నాను, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అలాగ తీసుకున్నాక ఇప్పుడు మరి ఒక్కసారి ఆ మురుకు గొట్టంలో ఉన్నటువంటి పిండితో ఇంకొక మురుకు వేసేసుకుంటున్నానండి. ఇది కూడా ఫ్రై అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కలర్ వచ్చేస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టండి. ఇంకొకసారి ఉన్న పిండితో కూడా మురుకు వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి, ఇట్లాంటివన్నీ ఒకటి స్నాక్స్ మనం ఇంట్లో చేసుకుంటుంటే బాగుంటుంది. కొన్ని చేసుకుంటే ఒక వారం 10 రోజులు కాగానే మళ్ళీ ఇంకొకటి చేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి కూడా మనకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. చాలా బాగుంటాయండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి నచ్చుతాయి. ఇవ్వండి నా మురుకులు.